రెండేళ్లకు ఒక్కసారి వచ్చే మహాజాతర, ఆదివాసీ గిరిజనుల ఆచార సంప్రదాయాల మహాపండుగ, అడవి బిడ్డల ఆధ్యాత్మిక జీవనంతో మిళితమైన అద్భుత జాతరే మేడారం సమ్మక్క సారక్క జాతర. ఈ తెలంగాణ కుంభమేళా ఈ నెల 28 నుంచి 37 వరకు కన్నుల పండుగగా సాగనుంది. జాతర నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. జాతర సమయం దగ్గర పడుతుండటంతో మాస్టర్ ప్లాన్ ప్రకారం మేడారం అభివృద్ధి పనులు శరవేగంగా చేస్తున్నారు. ఆదివాసీల సంప్రదాయాలు ఏమాత్రం చెక్కు చెదరకుండా, ప్రకృతి చరిత్రను చెక్కు చెదరకుండా రాతి కట్టడాలపై చెక్కిస్తున్నారు. ఒకేసారి 10,000 మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రానైట్ నిర్మాణాలు, గద్దెల పునరుద్ధరణ, కళాతోరణాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మేడారంలోని వనదేవతల ఘన నిర్మాణంపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. మేడారం జాతర అంటే విజయాల వేడుకో, చిల్లయ్యే విలాసాల పండుగో కాదు. ధీరత్వమే దైవత్వమే నిలిచిన ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక. అలాంటి మేడారానికి ఈసారి ప్రభుత్వం అద్దుతున్న మెరుగులేంటి? పునరుద్ధరణ పనులతో ఆదివాసీ ఆచారాలకు పోస్తున్న ప్రాణమేంటి? ఇదే ఇవాల్టి 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. రాతిశిలలపై కోయల చరిత్ర చిహ్నాలు, అమ్మల గద్దెలపై అడవి బిడ్డల ఆధ్యాత్మిక జీవనం, వెలపలి నిర్మాణాల్లో ఆదివాసీల బతుకు చిత్రం. ఈ మూడింటిని మేళవించిన మేడారం ఓ సరికొత్త అధ్యాయం. ఈ నిర్మాణం అవనికే ఆభరణం, ఔరా అనిపించే ఆర్నమెంట్. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. ఆ మేడారంలో జరుగుతున్నటువంటి శాశ్వత నిర్మాణాలు ఆదివాసీ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రాణం పోస్తున్నాయి. అంటే ఔరా అనిపించేటువంటి కట్టడాలతోటి టార్గెట్ 100 డేస్ అనేటువంటిది మొత్తంగా కూడా ఆదిపరాశక్తి సమ్మక్క బిడ్డ గారాల పట్టి సారలకకు సంబంధించినటువంటి గద్దెల పునరుద్ధరణ, ప్రాకారం, రాతి కట్టడాలపై శిల్పులు చెక్కినటువంటి బొమ్మలు ఆదివాసీ సాంస్కృతిక పునరుజ్జీవనానికి అద్దం పడుతున్నాయి. ప్రధానంగా కోయల చారిత్రక పూర్వాపరాలు, సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మొత్తం ఈ నిర్మాణాలపైన ప్రతిబింబిస్తున్నాయి. అయితే ఆధ్యాత్మిక జీవన విధానానికి సంబంధించి చీనాలతో పాటు సమ్మక్క, సారలమ్మ, జంపన్న, పగిడిద్దరాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి చరిత్ర, ఆదివాసీల సాంస్కృతిక పునర్జీవనానికి మేడారం ప్రస్తుతం వేదిక అవుతోంది. సరే, రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత నిర్మాణాల వైపు ఒక సమగ్ర ప్రణాళికతోటి 250 కోట్ల మాస్టర్ ప్రణాళికతోటి రంగంలోకి దిగి మొత్తం 4,000 టన్నులకు సంబంధించినటువంటి గ్రానైట్ వినియోగం అనేది జరిగింది. పూర్తిగా రాతి కట్టడాల కోసం ఈ గ్రానైట్ని వినియోగిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆళ్లగడ్డ ప్రాంతం లోపల ప్రత్యేకమైనటువంటి గ్రానైట్ తోటి, సెలెక్ట్ చేసినటువంటి గ్రానైట్ తోటి గద్దెల చుట్టూ రాతి కట్టడం, ప్రాకారం, ప్రవేశ ద్వారాలు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా ఈ ఆళ్లగడ్డలో ఉన్నటువంటి గ్రానైట్ని వినియోగిస్తున్నారు. 500 సంవత్సరాల లోపల ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి రాతి కట్టడం దేశంలో ఎక్కడ ఇట్లాంటి నిర్మాణం జరగలేదని చెప్పి చరిత్రకారులు చెప్తున్నటువంటి సజీవ సాక్ష్యం మనకు కనిపిస్తుంది. 4,000 టన్నుల గ్రానైట్ పైన సమ్మక్క, సారలమ్మ తల్లులకు సంబంధించినటువంటి చరిత్రను తెలియజేసేటువంటి 7,000 బొమ్మలతోటి నిర్మాణం అనేటువంటిది పూర్తి కావచ్చింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ములుగు ప్రజల ఆడబిడ్డ సీతక్క నేతృత్వం లోపల, నాయకత్వం లోపల ఈ నిర్మాణాలన్నీ పూర్తిగా కొనసాగుతున్నాయి. వీటిని చెక్కేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లోపల దాదాపు 450 మంది ప్రత్యక్షంగా కళాకారులు పాల్గొంటే పరోక్షంగా మరో 500 మంది ఈ నిర్మాణాలలో భాగస్వాములయ్యారు. మొత్తం 1000 మంది నిర్విరామంగా ఇక్కడ శ్రమించి దీన్ని ఒక దశకు తీసుకొచ్చారు. తుది దశకు తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మేడారం జాతరలో చేపడుతున్నటువంటి పూర్తిగా గద్దెల పునరుద్ధరణ అంతా కూడా శిల్పులు చెక్కినటువంటి శిల్పాలు,
ఆదివాసీల సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. భారీ తోరణాలు, శిల్పాలు భక్తులను మేడారంలో కట్టి పడేస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. గ్రానైట్ కట్టడాలపైన సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులే కాకుండా చెట్టు, పుట్ట, ఇక్కడ ఉన్నటువంటి వనంతో సహజీవనం చేసేటువంటి ఆదివాసీలకు సంబంధించినటువంటి జీవన వినాదంతో ముడిపడ్డటువంటి పులి, జింక, దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, మొసలి, పశుపక్షాదులతో పాటు వారి జీవన శైలిని, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచేటువంటి గొట్టు గోత్రాలు, 250 వంశాలకు చెందినటువంటి ఇంటి పేర్లు కావచ్చు, ఈ మూలాలను శిలలపై చెక్కినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే తెల్లని గ్రానైట్ స్తంభాలపైన ప్రధాన ద్వారం ఉంటే ఆయా శిలలపైన సమ్మక్క, సారక్క పూర్వీకులతో పాటు కోయల జీవన శైలిని తెలిపేటువంటి 3, 4, 5, 6, 7 గొట్టు గోత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి బొమ్మలను కూడా, ఆ శిల్పాలను కూడా మొత్తం ఈ నిర్మాణాలపైన ఉంచారు. శిలలపై ఆదివాసీలకు సంబంధించినటువంటి వారి దేవతల బొమ్మలు, ఇంకా 750 కోయ ఇంటి పేర్లతో కూడినటువంటి జీవన చిత్రాలు పూర్తిగా ఇందులో నిక్షిప్తం చేశారు. అయితే స్వాగత తోరణం పైన 58 బొమ్మల్లో సమ్మక్క వంశీయులకు సంబంధించినటువంటి మూలాలు, సమ్మక్కకి ఇష్టమైనటువంటి అంటే వనంతో ముడిపడ్డటువంటి పక్షులు, జంతువుల బొమ్మలు కూడా మొత్తం ఇక్కడ యాత్రికులను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులను కావచ్చు, ఆదివాసీలను కట్టిపడేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఆదిపరాశక్తి సమ్మక్కకు చెందినటువంటి రాయిబండాని వంశంలో ఉన్నటువంటి 5వ గొట్టుకు సంబంధించినటువంటి ప్రధాన కీలక ఘట్టం ఒంటి కొమ్ము దుప్పి, అడవి దున్న కొమ్ములు, 6 నెమలి ఈకలు పూర్తిగా మొత్తం ఈ భారీ తోరణాలపైన నిక్షిప్తం చేశారు. మరో ప్రధాన ద్వారానికి సంబంధించి 3వ గొట్టు సారక్కకు సంబంధించినటువంటి వంశం ఉంటుంది. వడ్డే గోత్రం లోపల సిద్ధపోయిన కొక్కెర వంశానికి సంబంధించినటువంటి వృక్షాన్ని పూర్తిగా తెలియజేస్తుంది. 3 నిలువు అడ్డం గీతలు, 3 గొట్టు గోత్రం తెలిపేటువంటి గుర్తులు అనేటువంటివి మొత్తంగా కూడా సారక్కకు సంబంధించినటువంటి చరిత్రను నిక్షిప్తం చేశారు. సమ్మక్క భర్త ఎవరైతే ఉన్నారో పగిడిద్దరాజు, నాగులమ్మ, అదేవిధంగా బిడ్డ సారలమ్మకు సంబంధించినటువంటి రాజ్యం ఎక్కడైతే ఉందో అది 3వ గొట్టుకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడి నిర్మాణాల్లో పూర్తిగా చరిత్ర బాహ్య ప్రపంచానికి తెలియజేసినట్టయింది. సమ్మక్క తల్లిది పూర్తిగా 5వ గొట్టు, సారలమ్మది 3వ గొట్టు, అదమరాజు వంశవృక్షం ఏదైతే ఉందో వడ్డ గోత్రంకు సంబంధించినటువంటి సిద్ధపోయిన కొక్కెర వంశవృక్షం ఏదైతే ఉందో శివగొట్టు, నాగులమ్మకు సంబంధించినటువంటి రాయిబందాని వంశం, పగిడిద్దరాజుకు గోవిందరాజులు మూలాలకు సంబంధించినటువంటి ప్రతీకగా 5 నిలువు గీతలతోటి 5వ గొట్టును మొత్తంగా కూడా పూర్తిగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ కోయ చరిత్రను అత్యంత గొప్పగా చెప్పేటువంటి నిర్మాణాలన్నీ కూడా గ్రానైట్ కి సంబంధించినటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆదివాసీలకు సంబంధించినటువంటి చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు మేళవించి మొత్తం మేడారం జాతరకు సర్వం సిద్ధం చేసినటువంటి వాతావరణం మేడారంలో కనిపిస్తోంది. ఆగస్టులోనే జాతర ఏర్పాట్ల పనుల కోసము నేను, పోలీస్ అధికారులు, కలెక్టరు ఈ ప్రాంగణాన్ని సందర్శించినప్పుడు పోలీస్ అధికారుల నుంచి కొన్ని సూచనలు వచ్చినాయి. ప్రతిసారి అటు మీడియా పాయింట్ ఉండి ఆ లొకేషన్లో పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలుండి అక్కడ ఇటు తిరిగిన వాళ్ళు మళ్ళీ అటు తిరిగి ఆ దేవుళ్ళ కాడికి పోవాలంటే ఇబ్బంది అవుతుంది, తొక్కిసలాట కూడా అవుతుంది. కొంతమంది పాపం ఆ 2 దేవుళ్ళ దర్శనం దొరకడం లేదు అన్నప్పుడు మరి చిన్నగా మొదలైనటువంటి ఆలోచన మరి ఒక 4 రోజులు మేమంతా ఆలోచన చేసి తర్వాత పూజార్లకు చెప్పి పూజార్లు మన పెద్ద పూజార్లను ఇంకా పూర్వీకులను ఆలోచింప చేసుకొని అవన్నీ అయిన తర్వాత మా దృష్టికి వాళ్ళు ఓకే అన్నాక చిన్నగా మాస్టర్ ప్లాన్ తీసుకొని మరి మార్పులు చేర్పులను మనం చేస్తున్నాం కదా, ఒకసారి సీఎం గారి దృష్టికి తీసుకెళ్దాం. ఇది వారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒకటే అన్నాడు, అక్క నువ్వు ముడితే మంచిగా చెయ్యి, లేకుంటే ముట్టుకోకు అని చెప్పి అప్పటికప్పుడు ఆర్కిటెక్చర్స్ను ఇతర అధికారులను అందరినీ నెక్స్ట్ డే పిలిపించి వారి ఇంట్లో అందరిని పిలిపించి ఇది గ్రనైట్తో చేయండి, కొన్ని 100 ఏళ్ళ చరిత్ర మరికొన్ని 100 ఏళ్ళ చరిత్రలాగా ఉండాల్సిందే అని ఆ రకంగా రూపుదిద్దుకోవడం జరిగింది. అన్ని డాక్యుమెంట్ ని పరిశీలించి దాన్ని అన్ని క్రోడీకరించి ఒక డిజైన్ చేసి మనము పూజారులకి చూపెట్టాము. మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ డిస్కషన్ అండ్ కోఆర్డినేషన్ అయిన తర్వాత వాళ్ళకి చూపించి వాళ్ళ సంతకం కూడా తీసుకున్న తర్వాతనే ప్రతి ఒక్క డిజైన్ మీద, ప్రతి ఒక్క బొమ్మ మీద, ప్రతి ఒక్క డిజైన్ మీద సంతకం తీసుకుని ఆమోదం తీసుకుని మనం కమిషనర్ ఎండోమెంట్స్ కి పంపించి అప్రూవల్ తీసుకున్నాకనే మనం మాస్టర్ ప్లాన్ మొదలు పెట్టడం స్టార్ట్ చేశాము. దేవుడి దయ వల్ల, సమ్మక్క సారలమ్మ తల్లుల మనకి ఆశీర్వాదం వల్ల
టెంపుల్ పనులు కూడా అత్యంత వేగవంతంగా జరిగి ఒక కొలుక్కి ఇప్పుడు ఒక షేప్కి మనకి వచ్చింది. ఇంత తక్కువ సమయంలో ఇంత పని అయింది కూడా ప్రతి ఒక్క, ఎందుకంటే మనకి స్టేట్ నుంచి ఆనరబుల్ సీఎం గారు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు సీతక్క మేడం గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు, ట్రైబల్ మినిస్టర్ గారు 100% సపోర్ట్ ఇస్తూ అధికారులందరినీ ప్రోత్సహిస్తూ మనము అడిగిన వనరులు, మానవ వనరులు కానీ ఇతర కానీ అన్నీ ఇస్తూ ఆ పనుల్ని ముందుకు తీసుకుపోయడంలో మనకి చాలా సహకారం ఇస్తే మనం ఇప్పుడు ఒక కొలుక్కి వచ్చింది. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా. ఒక్కో బొమ్మకు ఒక్కో అర్థం, ఒక్కో అడుగుకు ఒక్కో ఆచారం, స్తంభాన ప్రతిబింబించే సంప్రదాయం. గోపురం లేని గుడి, విగ్రహం లేని విశ్వాసం, మేడారం అద్దుకున్న మెరుగులు ఓ ఒడవని ముచ్చట. శిలలపై చెక్కిన శిల్పాలు సజీవ చరిత్రకు సాక్ష్యాలు. కోట్లాది మంది ఒక్కచోటే చేరేటువంటి ఆత్మీయ సంబురం, 2 ఏళ్లకోసారి వచ్చేటువంటి మేడారం గద్దెలకు సంబంధించినటువంటి పునరుద్ధరణ తుది దశకు చేరుకుంది. ఒక్కొక్క స్తంభాన ఆదివాసీ ఆచారాలు ప్రతిబింబిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడికి కూడా సమ్మక్కకు సంబంధించినటువంటి చరిత్ర నుంచి మొదలుకుంటే ఆదివాసీలకు సంబంధించినటువంటి జీవన వైవిధ్యం, ఆ ఇష్టదైవాలకు ప్రతిరూపంగా భావించేటువంటి పులి, జింక, దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, మొసలి, పశుపక్షాదులతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి జీవన శైలి, అదేవిధంగా గొట్టు గోత్రాలకు మొత్తం ప్రతిరూపంగా భావించేటువంటి సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంక, బండి చక్రాలు పూర్తి స్థాయి లోపల ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా పెట్టడం అనేది జరిగింది. 750 కోయ ఇంటి పేర్ల జీవన చిత్రాలు గీశారు. స్వాగత తోరణాలపైన 58 బొమ్మల్లో సమ్మక్క వంశీయులకు సంబంధించినటువంటి మూలాలు, అదేవిధంగా పక్షులు, జంతువుల బొమ్మలు మొత్తంగా కూడా ఉన్నాయి. సమ్మక్కకు చెందినటువంటి రాయిబంధాని వంశంలో ఉన్నటువంటి 5వ గొట్టు ఒంటి కొమ్ము దుప్పి, అడవి దున్న కొమ్ములు, 6 నెమలి ఈకలు చిత్రీకరించారు. మొత్తం మరో ప్రధాన ద్వారం పైన 3వ గొట్టుకు సంబంధించినటువంటి సారక్క వంశవృక్షంతో పాటు వడ్డ గోత్రాలైనటువంటి సిద్ధబోయిన, కొక్కెర వంశానికి సంబంధించినటువంటి వంశవృక్షాలను చిత్రీకరించారు. 3 నిలువు, అదేవిధంగా 3 అడ్డం గీతలు 3వ గొట్టు గోత్రం గురించి తెలిపేటువంటి గుర్తులున్నాయి. అదేవిధంగా బిడ్డ సారలమ్మకు సంబంధించినటువంటి 3వ గొట్టు రాజ్యాన్ని కూడా పూర్తిగా ఈ శిల్పాలపైన ప్రతిబింబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్ప చెట్టు, అదేవిధంగా 3వ గొట్టుకు సంబంధించినటువంటి పవిత్ర వృక్షంగా చెప్తారు. అదేవిధంగా మనిషి చేతిలో ఉన్నటువంటి బాణం ఏదైతే ఉందో, బాణము, అదేవిధంగా ఆ ఇష్టం అంటే 3వ గొట్టు వారు పూజించేటువంటి ఉడుము ఏదైతే ఉందో, ఉడుము, అదేవిధంగా 8 లతలు, 8వ గట్టు రాజ్యానికి సంబంధించినటువంటి ఎక్స్ ఆకారంతో ఉండేటువంటి గుర్తులు, ఇవన్నీ కూడా సమ్మక్కది 5వ గొట్టు కాబట్టి సారలమ్మది 3వ గొట్టు. అదేవిధంగా అధమరాజు వంశవృక్షం ఏదైతే ఉందో, వడ్డే సిద్ధబోయిన గోత్రాలకు సంబంధించి కొక్కెర వంశవృక్షం కూడా మొత్తం ఇవన్నీ కూడా ప్రతిబింబిస్తున్నాయి. నాగులమ్మకు సంబంధించినటువంటి రాయిబంధాని వంశము, పగిడిద్దరాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి మూలాలను కూడా పూర్తిగా 5వ గొట్టుగా ప్రతిబింబించారు. సమ్మక్క రూపంలో అవతరించినటువంటి, అంటే 3 అడ్డగీతల మధ్యలో ఉన్నటువంటి చుక్క ఏదైతే ఉందో, ఆదిపరాశక్తి సమ్మక్క రూపంలో అవతరించినట్టుగా కోయలు భావిస్తారు. అదేవిధంగా సమ్మక్కకి ఇష్టమైనటువంటి వాహనం పులి వాహనం ఉంటుంది. అదేవిధంగా కోయల విశ్వాసము, కోయత్వార్ ధర్మచిహ్నం కూడా దీని మీద చిత్రీకరించారు. కోయల ఇంటి పేర్లు సంప్రదాయాలతో పాటు బేరంబోయిని రాజుకు సంబంధించినటువంటి ధర్మానికి సంబంధించినటువంటి దిశానిర్దేశం కూడా దీన్ని భావిస్తారు. అంటే కనివిని ఎరగని రీతి లోపల 100 రోజుల టార్గెట్ లోపల ఈ పనులు చేపట్టడం అనేది జరిగింది. పూర్తిగా తుది దశకు రావడం, ఒక షేప్కు రావడంతో మొత్తం ఇవన్నీ చూసినటువంటి భక్తులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 20 కిలోమీటర్ల మేడారం విస్తీర్ణం లోపల ఆదివాసీ జీవన విధానాన్ని ప్రతిబింబించేటువంటి జంక్షన్స్ను డెవలప్ చేశారు. మేడారంలో ప్రతి స్తంభాన ఆదివాసీ గిరిజనులకు సంబంధించినటువంటి జీవన వైవిధ్యం ఉట్టిపడుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దల్ని మార్పు చేయడం, ఎందుకంటే ఈ మహాజాతర టైంలో ఏమవుతుందంటే ఈ నలుగురు ఒక సైడ్ ఉన్న వాళ్ళకేమో నలుగురు దర్శనం అవుతుంది, ఇంకో సైడ్ వాళ్ళకి అవ్వట్లేదు. కావున పూజారుల నిర్ణయం ప్రకారమే ఈ 4 గద్దల్ని వరుస క్రమంలో పెట్టడం, గోవిందరాజు మరి పగిడిద్దరాజు గద్దల్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అట్లాగే టెంపరీ వర్క్స్ కాకుండా ప్రతిదీ పర్మనెంట్ చేయాలని ఒక సంకల్పంతో
ఈ పనులు నిర్వహించడం జరుగుతుంది. జాతర వరకు మాత్రం టెంపుల్ కంప్లీట్ అయిద్దండి. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క సదుపాయాలు దగ్గరుండి చూసుకుంటున్నారు. చాలా మాకు సమ్మక్క సారక్క అంటే బాగా భక్తి అన్నట్టు. మాకు ఎప్పటి నుండో వస్తాం, 30 years నుంచి, చిన్నపిల్లలు అప్పటి నుండి వస్తూనే ఉంటాం. వెంట్రుకలు తీస్తాం, అన్నీ చేస్తాం. మాకు అనుకున్న పనులన్నీ అవుతాయి మంచిగా. ఇప్పటికిప్పటికి చాలా డెవలప్ అయింది, చాలా బాగుంది. అప్పుడు చెట్ల తీర్థాలని చెట్ల అని అన్ని మేకలు అవి ఇవి వసుకొని తినేవాళ్ళం. ఇప్పుడు ఏదంటే అది బాగుంది. అప్పటికిప్పటికి చాలా ఇంప్రూవ్ అయింది. మాకు చాలా సంతోషంగా ఉన్నది. మాకు సమ్మక్క సారక్క మా ఇంటి దైవం. 20 సంవత్సరాలు అవుతుంది మేము రాబట్టి. చాలా బాగుంది జాతర. పనులు బాగున్నాయి. అప్పుడు చాలా మారింది. మేము ఒక 10 years బ్యాక్ వచ్చినప్పుడు ఏం లేవు, ఇవన్నీ ఏం లేవు. చాలా మారింది ఇప్పుడు జాతర. ఆదివాసీ పునర్జీవానికి ఆయువు పట్టు. కంటికి కనిపిస్తున్నటువంటి చెక్కు చెదరని నిషాన్, వనదేవతల మెడలో వేసిన హారం, చెట్టు పుట్టతో కూడిన ఆచార వ్యవహారాలకు ప్రాణం పోసేందుకు ఆదివాసీ బుద్ధిజీవులు ఆరాటపడ్డారు. సర్కార్ ఇచ్చిన సంకల్పాన్ని సక్సెస్ చేశారు. అందుకే అమ్మల గద్దెల పునరుద్ధరణ ఓ చెరగని మరగని ముద్ర. మేడారం ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఓ జనప్రవాహ గీతం. కెమెరామెన్ సునీల్తో KK 10 TV, మేడారం, ములుగు జిల్లా.